హతమార్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మా నాన్నగారి మీద అటాక్ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తాండా. అంటే పులివెందుల్లో నిలబడితే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ నిలబడితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అతను తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి భయభ్రాంతులకు గురైన జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చే 12వ తారీఖున వాయిదా కూడా ఉంది నాకు హైదరాబాద్లో. అక్కడికి కూడా హాజరైతా. అక్కడ కూడా ఒక పిటిషన్, ఈ ఘటన కూడా పిటిషన్ వేసి సిబిఐ వారితో కూడా విన్నవిస్తా. ఇలాంటి ఇబ్బందులు ఎన్నొచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు, ఎవరికి భయపడే పరిస్థితి లేదు. మీకు చేతనైతే నన్ను తగలండి, కానీ నా కుటుంబం జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు టచ్ చేసినారు. ఈసారి మటుకు వారు వన్ సైడ్ అవుతుంది, చూసుకోండి. మీ భయభ్రాంతులకు అయ్యే పరిస్థితి అయితే మాకు అసలు, మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారో మేము కూడా ఆ విధంగా చేయాలనుకుంటే, మేము అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు అది సెట్ కాదని మేము అనుకుంటున్నాం. లేదు మీరు దాంట్లో ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు యాక్షన్గానే మీరు చూసుకుందామంటే రెడీ దానికి కూడా. ఈ మీడియా ముఖం ద్వారా, ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా నేను మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తాడా. ఇక మీదటి నుంచి నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు, ఎంత దూరమైనా పోయే పరిస్థితి ఉంటుంది.